ఇండియన్ సివిల్ సర్వీస్లో అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉన్నా దేశ స్వాతంత్ర్యం కోసం ఆ ఉద్యోగాన్నే వదిలేశారు. ఆ వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశ స్వాతంత్ర్యం కోసం భారత జాతీయ కాంగ్రెస్లో చేరి 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1939లో మరోసారి అధ్యక్షుడిగా గెలిచినా స్వాతంత్రాన్ని సాధించే మార్గంపై కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలు రావడంతో పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సమయంలో 1941లో అద్భుతంగా తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జర్మనీకి చేరుకున్నారు. అక్కడ్నుంచి భారత స్వాతంత్రానికి అంతర్జాతీయ మద్దతు సంపాదించేందుకు ప్రయత్నించారు. 1943లో జపాన్ చేరుకుని ఆజాద్ హింద్ ఫౌజ్కు నాయకత్వం వహించారు. స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చివరికి ఆయన ప్రయాణం విషాదకరంగా ముగిసినా స్వాతంత్ర్యం కోసం రాజీపడని ధైర్యం, నాయకత్వం, త్యాగం కారణంగా నేతాజీగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.